420 హామీలు 100 రోజుల లోపలనే అమలు చేస్తానని చెప్పిండు. ఇప్పుడు 400 రోజులు దాటిపోయింది. సంవత్సరం మీద 1 నెల 13 నెలలు దాటిపోయింది. ఇంకా హామీలు అమలు అవుతలేవు. అందుకే ఇప్పుడు ప్రజాపాలన గ్రామ సభలు జరుగుతున్న సందర్భాన్ని ఉపయోగించుకోమని చెప్పి నేను రైతన్నలను కోరుతా ఉన్నా, నా అక్కా చెల్లెల ఆడబిడ్డల్ని కోరుతా ఉన్నా, విద్యార్థిని యువకులను నేను కోరుతా ఉన్నా. ఈ గ్రామ సభల్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పి ఈ గ్రామ సభల్లో అధికారులను నిలదీయండి. నేను నా రైతులను కోరుతా ఉన్నా, ఎలాంటి అంశాలు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పి గ్రామ సభల్లో అడగండి, అధికారులను అడగండి. పచ్చిగా మోసం చేయడం, సంవత్సరం నుంచి మోసం చేస్తా ఉన్నావు, ఇంకా ముందు కూడా మోసం చేయడానికి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆడుతున్నటువంటి డ్రామా ఈ ప్రజాపాలన యొక్క గ్రామ సభలు అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ భావిస్తా ఉన్నది. ప్రజాపాలన కార్యక్రమంలో అప్లికేషన్లు పెట్టుకున్నారు, ఇంటింటి సర్వేలు చెప్పుకున్నారు. అంతా సంవత్సరం అయింది. మళ్ళీ ఇప్పుడు సంవత్సరం అయిపోయిన తర్వాత 4వసారి మళ్ళీ ఇప్పుడు ప్రజలు అప్లికేషన్లు ఇచ్చుకున్నారు. ఇప్పుడు గ్రామ సభలలో అప్లికేషన్లు పెట్టుకుంటే అంటున్నాడు. అంటే మరి సంవత్సరం పొడుగుతా ఇచ్చినటువంటి అప్లికేషన్లు ఎక్కడ పడేసినావు? అంటే మళ్ళా ఇప్పుడు అప్లికేషన్లు ఎందుకు అడుగుతున్నావు 4వసారి? ఎందుకంటే సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మళ్ళా ప్రజల్ని ఆశల్లో ఉంచడానికి, ప్రజల్ని ఆశల్లో ఉంచి వాళ్ళ ఓట్లు మళ్ళీ ఒకసారి తీసుకోవడానికి సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికల్లో మళ్ళా ఇప్పుడు గ్రామ సభల అప్లికేషన్ పెట్టుకున్నాడు. అంటే కేవలం ఈ సర్పంచులు ఎంపీటీసీ ఎన్నికలు గడపటానికి, దాటేయటానికి, వాటి కోసమే ఆడుతున్నటువంటి డ్రామా ఇది. గ్రామ సభలు ఉట్టిట్టియే, కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పిన వాళ్ళకే ఇండ్లు వస్తాయి, రేషన్ కార్డులు వస్తాయి అన్న మాట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే చెప్తా ఉన్నారు బహిరంగ సభల్లో. నాగర్ కర్నూలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇక ఏమన్నాడో ఒకసారి చూడండి. రైతు కూలీలకి వస్తున్నాయి చెప్తారు అంతవరకే, కానీ మీరు గట్టిగా ఉండి మీరైతే లిస్టు వాళ్ళ నుంచి వచ్చిందో అది అనౌన్స్ చేయించకండి. రేపు పొద్దున రేషన్ కార్డు అయినా సరే, ఇండ్లైనా సరే, ఆ గ్రామ కార్యకర్తలు, ఆ గ్రామ పెద్దలు కలిసి కూర్చొని డిసైడ్ చేసిన వాళ్ళకి లిస్ట్ ఇప్పిస్తాం. లేకపోతే ఒక్కరు కూడా రేషన్ కార్డు రాదు, రేషన్ కార్డు రాదు, ఇంట్లో రావు అని చెప్పేవారు. నేను చెప్పిన కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి దామోదర్ నాథరస్ గారు చెప్పారు, ఎమ్మెల్యే దగ్గర కొంత లిస్టు ఎమ్మెల్యే వాళ్ళకి టిక్కు పెట్టిన తర్వాతనే ఆ ఒక లిస్టు వెళ్ళేదని చెప్పడం జరిగింది. టీవీలో చెప్పిన, అడిషనల్ కలెక్టర్ చెప్పిన, ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు చెప్పిన ఇటువంటి లిస్టు మీరు బయట పెట్టి రిలీజ్ చేయకండి, రిలీజ్ చేస్తే బాగుండదని హెచ్చరించడం జరిగింది. ఈయన అంటాడు, మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మన కాంగ్రెస్ పార్టీ పెద్దలు, నాయకులు ఎవరి పేరైతే చెప్తారో గాళ్ళ పేరే నేను టిక్కు పెడతా, అవే నేను కలెక్టర్కి చెప్పిన అవిట్లనే వేయాలి, అవే లిస్టు పెట్టాలి, వేరే లిస్టు బయట పెట్టద్దు అని ఆయన ఎమ్మెల్యే గారు, కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఎమ్మెల్యే, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే. ఇంకో ఆయన సంపత్ కుమార్ గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు ఆయన ఇన్ఛార్జ్. ఆ ఊళ్ళో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల చేతుల మీదనే కమిషన్ ఆ ఇండియన్ కంపెనీ 5 మంది 5 మంది సంపత్ కుమార్ మీద వార్డు కమిటీ కావచ్చు, లేదంటే గ్రామ కమిటీ కావచ్చు. మీరే రేపు ఇల్లు వచ్చినా, పెన్షన్ వచ్చినా, రేషన్ కార్డు వచ్చినా, ఏది వచ్చినా మీరే. అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఏం చెప్తే గదే చేస్తాం మేము, రేవంత్ రెడ్డి చెప్పిండు అన్న మాట సంపత్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. మరి ఇక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్పిన వాళ్ళకే
ఇండ్లు వచ్చేది ఉంటే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్పిన వాళ్ళకే రేషన్ కార్డులు వచ్చేది ఉంటే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలకే పెన్షన్లు వచ్చేది ఉంటే, మరి గ్రామ సభలు ఎందుకు అని అడుగుతున్నా. అందుకే ఆ ఏడు ఆపేసి మీరు అధికార పార్టీ ఇన్ఛార్జ్, ఈ రాష్ట్రంలో మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. మీ కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది ప్రజలకు. ముఖ్యంగా ఈ బాల్కొండ నియోజకవర్గంలో 31,000 మంది రైతులకు మీరు హామీ ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ కాలేదు. 31,000 మంది ఉన్నారు రైతులు. ఆ 31,000 మంది రైతులకు మీరు హామీ ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ చేపియండి మీ ముఖ్యమంత్రి గారితో చెప్పి. అట్లనే మొన్న వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టిరు మీరు. ఆ ఎగ్గొట్టిన రైతు బంధు ఇప్పియండి రైతులకు మీ ముఖ్యమంత్రి గారితో చెప్పి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.